మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది. సో వీటన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ, తాత్సారం చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్, పుత్రరత్నమైనటువంటి బండి భగీరథ ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక పైన అత్యాచార ఘటనలో పోక్సో కేసు నమోదయ్యి, ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ నిందితుడిని వారం రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ తీరును నిరసిస్తూ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో యూనియన్ మంత్రిగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ను నైతిక బాధ్యత వహిస్తూ అరెస్టు చేయకుండా, లేకుంటే ఆయన బర్తరఫ్ చేయకుండా కాలయాపన చేయడాన్ని మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే వాస్తవంగా ఈ దేశంలో ఒక సామాన్యుడు ఫోక్సో చట్టంలో ఒకవేళ ఆయన తప్పు చేసి ఉన్నట్లయితే 24 గంటల్లో పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వము, యంత్రాంగము అంతా కూడా ఆయన పట్టుకొచ్చి ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టి ఆయన చట్టం ప్రకారము జైల్లో పెట్టేటటువంటి ఆ ఆస్కారం ఉంది. కానీ అదే తప్పు చేసినటువంటి ఒక బడా రాజకీయ నేత సంబంధించినటువంటి పుత్రరత్నం చేస్తే కనీసం వారం రోజులు గడుస్తున్నా కనీసం కాలయాపన చేయడం అంటేనే ఈరోజు మన దేశంలో రాజ్యాంగం నడుస్తుందా లేదా అని చెప్పుకోవడానికి ఒక ప్రధాన నిరసనగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక మా పాపను పూర్తిగా అత్యాచారం చేశారని చెప్పి సదరు తల్లి పేట్ బషీర్పేట్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే 6 రోజులుగా నిందితులు దొరకట్లేం లేదా, పట్టించుకోవడానికి ఆస్కారం లేదా? ఇదంతా కూడా ఒక బూటకపు నాటకీయ రాజకీయ చతురంగంలో ఈరోజు సామాన్యుల్ని బలి చేయడం అనేది మేము ఏవేగా అభివర్ణిస్తున్నాము, ఆరోపిస్తున్నాము.